హిందూపురంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్. హిందూపురంలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఉత్తర్వులు జారీ చేశారు. చిలమత్తూరు మండలంలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పాత నేరస్తులు హిందూపురానికి చెందిన వారు పోలీసుల విచారణలో పలు అంశాలను వెల్లడించారు. నేరస్తులకు సహకరించిన కానిస్టేబుళ్లు నరేష్, వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ న్యూస్. ముచ్చుమర్రి ఘటనలో నిందితులకు బెయిల్. బాలిక తల్లిదండ్రుల ఆవేదన. ఏపీలో సంచలనం సృష్టించిన ముచ్చుమర్రి బాలిక హత్యాచార ఘటన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైన విషయానికి తెలిసిందే. నిందితులకు బెయిల్ రావడంపై బాలిక తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 121 రోజులు గడుస్తున్న ఇంకా తమ పాప ఆచూకీ దొరకలేదని, హత్యాచారం చేసిన వారు మాత్రం బెయిల్పై వచ్చి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు బహిరంగంగా ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. నెక్స్ట్ న్యూస్. అధికారుల తీరు పట్ల మంత్రి ఆనం అసహనం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పట్ల అధికారి వ్యవహరించిన తీరుపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సెడ్-పి సమావేశంలో అంప్ను సగౌరవంగా ఆహ్వానించకపోవడంతో అలిగి వెళ్లిపోయిన విషయానికి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం వేమిరెడ్డికి అందరి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి తెలిపారు. సంతకవిటి 27 తులాల బంగారం చోరీ. సంతకవిటి పోలీస్ స్టేషన్ పరిధిలో జిఎంఆర్ఐటి గేటు ఎదురుగా నివాసం ఉండే శేషగిరిరావు అమ్మాయి పెళ్లి నిమిత్తం ఈ నెల 2 తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో ఏలూరు వెళ్లారు. సోమవారం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం, బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువాలో ఉన్న 27 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. నెక్స్ట్ న్యూస్. అమరావతి అభివృద్ధికి తొలగిన అడ్డంకులు. మంత్రి. అమరావతి అభివృద్ధి పనులకు అడ్డంకిగా ఉన్న పాత టెండర్లను క్లోజ్ చేసే మార్గం సుగమం అయ్యిందని మంత్రి నారాయణ అన్నారు. కర్దపై సీఎం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే నూతన టెండర్లను పిలిచే ప్రక్రియను ప్రారంభించి రానున్న 3 ఏళ్లలో అమరావతి అభివృద్ధి పనులను అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. హైకోర్టు. అసెంబ్లీ భవన నిర్మాణాలకు జనవరిలోపు నూతన టెండర్లు పిలుస్తామని చెప్పారు. నెక్స్ట్ న్యూస్. దివ్యాంగులు పెట్రోల్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోండి. చిత్తూరు జిల్లాలోని దివ్యాంగుల 3 చక్రాల వాహనాలకు సబ్సిడీ పెట్రోల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు ఏ. వై. శ్రీనివాసులు కోరారు. గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థలలో పనిచేస్తూ సొంత 3 చక్రాల మోటారు వాహనాలు గల దివ్యాంగుల నుంచి పెట్రోల్, డీజిల్ రాయితీ కోసం ఈ నెల నవంబర్ 15లోగా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు జతపరచాలన్నారు. నెక్స్ట్ న్యూస్. ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటన. ఈ నెల 9న రాష్ట్ర సీఎం శ్రీశైలం పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నందున సంబంధిత ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ, విజయవాడ, శ్రీశైలం మధ్య సీప్లేన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా పర్యాటక, రెవెన్యూ, పంచాయతీరాజ్, దేవాదాయ, జలవనరులు, మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. నెక్స్ట్ న్యూస్. విజయనగరం జిల్లాలో క్యాంపు రాజకీయాలు. విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు తప్పనిసరి అంటూ వైసీపీ అధిష్టానం భావిస్తోన్నట్లు సమాచారం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలాగే పోలింగ్ రోజు వరకు స్థానిక సంస్థల ఓటర్లను వివిధ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసి. బాస్కెట్బాల్ పోటీల్లో ద్వితీయ స్థానంలో కృష్ణ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాస్కెట్బాల్ అండర్-14 రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తూర్పుగోదావరి జట్టుపై తలపడి ఓటమిపాలైంది. అయితే కృష్ణా జిల్లా జట్టు నుంచి కుసుమ, 6 వాహినులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కోచ్ వాకా నాగరాజు తెలిపారు. నెక్స్ట్ న్యూస్. శ్రీకాకుళం. బీఈడ్ సెమిస్టర్ ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్. శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా రెగ్యులర్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు
పరీక్ష ఫీజు 1305తో కలిపి మొత్తం 1335 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నెల 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు కళాశాల యాజమాన్యంకి అందుబాటులోకి రానున్నాయి. 19వ తేదీ నుంచి బీఈడీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. నెక్స్ట్ న్యూస్. భక్తులతో కిక్కిరిసిన శ్రీశైల క్షేత్రం. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని శ్రీశైలం మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడుతోంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా వచ్చారు. భక్తులు ఉచిత, ఆర్జిత సేవ టికెట్లతో క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండి శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. నెక్స్ట్ న్యూస్. గుంటూరులో నడిరోడ్డుపై కత్తితో వీరంగం. గుంటూరులో రుణం తిరిగి చెల్లించే విషయంలో కొందరు వ్యక్తులు కత్తులు, రాళ్లతో బీభత్సం సృష్టించిన విషయానికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి తాను ఇచ్చిన డబ్బులు ఎందుకు ఇవ్వలేదని సుబ్రహ్మణ్యేశ్వరరావును నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి తమ అనుచరులను పిలుచుకుని ఒకరినొకరు కార్లతో గుద్దుకుని భయభ్రాంతులకు గురిచేశారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. నెక్స్ట్ న్యూస్. నెల్లూరు. భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని వేమారెడ్డి నగర్లో చోటు చేసుకుంది. రాగాల యాచేంద్ర, తేజస్విని, 20కి 2 ఏళ్ల క్రితం వివాహం అయింది. సంతానం లేకపోవడంతో యాచేంద్ర ఆమెను నిత్యం వేధింపులకు గురి చేశాడు. దీంతో వేధింపులకు తట్టుకోలేక ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం. పవన్ కళ్యాణ్. కొత్తపల్లి మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో జరిగిన సమావేశంలో ఆయన ఈ సమస్యలపై ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులను వివరాలు తెలుసుకున్నారు. వారు అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థాలను సముద్రంలో విడుదల చేయడం వల్ల మత్స్య సంపద నశిస్తుందని ఆయన దృష్టికి వచ్చారు. దీనిపై ఫార్మా కంపెనీ అధికారులు, మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. నెక్స్ట్ న్యూస్. శ్రీకాకుళం. రబీ వేరుశనగ పంటకు విత్తనాలు సిద్ధం. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ఈ ఏడాదిలో రబీలో పంట సాగు చేసే రైతుల కోసం సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి కె. త్రినాథ స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సీజనుకు గాను రైతు సేవా కేంద్రాలలో అధిక దిగుబడినిచ్చే వేరుశనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విత్తనాలు కావలసిన రైతులు రైతు సేవ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. నెక్స్ట్ న్యూస్. కర్నూలు. 18 వరకు 10th ఫీజు చెల్లింపు గడువు. డిఇఓ. ఈ నెల 18వ తేదీ వరకు 10th పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 50 అపరాధ రుసుంతో 25వ తేదీ వరకు, 200 అపరాధ రుసుంతో డిసెంబర్ 3వ తేదీ వరకు, 500 అపరాధ రుసుంతో డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నెక్స్ట్ న్యూస్. తిరుపతి. విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణ. విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ సిఎం రమేష్ తెలిపారు. వికసిత్ భారత్లో భాగంగా పీఎం నరేంద్ర మోడీ సారథ్యంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో కలిసి కేంద్ర రైల్వే కమిటీ సభ్యులు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అవసరమైన చోట్ల రైల్వే అండర్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తామన్నారు. నెక్స్ట్ న్యూస్. ఆర్మీ ర్యాలీకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు. ఈ నెల 10వ తేదీ నుంచి కడపలో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ మనోజ్ ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి కడప కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. విచ్చేసి అభ్యర్థులకు ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. రైన్ ప్రూఫ్ టెంట్స్, రన్నింగ్, ఇతర పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.